ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. అందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర నామ శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ఈ 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఆ యొక్క శుభ ఫలితాలు ఏమిటి, శుభయోగాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. జాతకాల గురించి, పొంతనల గురించి మీరు నాకు కాల్ చేయొచ్చు క్రింది నెంబర్లో. అదేవిధంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17వ సంవత్సరంలో అడుగుపెట్టి అప్పుడే 6 నెలలు గడిచిపోయి 18వ సంవత్సరంలో అడుగుపెట్టి పెట్టబోతున్నాము. అందువలన మీ పిల్లలకు కానీ, బంధువులకు కానీ, మిత్రులకు కానీ పెళ్లి సంబంధాల కోసం అన్ని వర్ణాల వాళ్ళు హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు, కదలి వివాహాల కోసం కూడా సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. జనవరి నెల ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశి వారికి? ఆదాయం బాగుంది. ఆదాయం విషయంలో ఏ విధమైన బెంగలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అదేవిధంగా కుటుంబంలో కూడా ఏకవాక్య పరిపాలనతో అంతా కూడా ఒకే మాట ఒకే బాటలో ఉంటారు. విద్యార్థులందరూ కూడా గోల్ పెట్టుకుని చదవండి, బ్రహ్మాండంగా రీచ్ అయిపోతారు. ఇక తదుపరి ఫిబ్రవరి నెలలోకి వద్దాం. ఫిబ్రవరి నెల వస్తే కనుక ఇంటా బయట కూడా మంచి గుర్తింపులు ఉన్నాయండి. మంచి పనులు చేయడం వలన మనం మంచి అనిపించుకోవడం వల్ల మన గౌరవ మర్యాదలు పెరిగి మనకు మంచి గుర్తింపు వస్తుంది. తర్వాత ఏంటంటే చిన్న విషయం, రుణాలు కానీ, రోగాలు కానీ, శత్రువుల గురించి కానీ ఏదైనా సరే మనల్ని వెంటాడుతున్నటువంటి కష్టాలుంటే దాని నుంచి విముక్తి అయ్యేటటువంటి టైం మాఘమాసంలో ఉంది. అందువల్ల వివాహాది శుభకార్యాలు కూడా నిమిత్తం కూడా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే కనుక కొంచెం ముందుకు సాగేటటువంటి ప్రయత్నం సానుకూలంగా కనబడేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏంటంటే మీరు కొంచెం కొన్ని విషయాల్లో అంటే ఏంటంటే ఇల్లు కట్టాలి, లేకపోతే ఏదైనా షాపులు కట్టుకోవాలి, లేకపోతే ఇంకేదైనా కట్టడాలు లాంటివి నిర్మాణాలు చేపడతారు. ఆ విధంగా చెప్పాలంటే కనుక మీకు అన్ని విధాల నుంచి అంటే రుణ, శత్రు, ఆ తర్వాత రోగ బాధల నుంచి విముక్తి, తర్వాత ఏదైనా సరే కొత్త మంచి పని చేయడానికి మాఘమాసం శుభకరంగా ఉంటుంది. ఇక మార్చి నెలలోకి ఖర్చులు మితిమీరే ప్రమాదం ఉంది. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తరచుగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అందువల్ల ప్రయాణాల విషయంలో కూడా కొంచెం ఏదైనా సరే పకడ్బందీగా చేయండి, ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి. అలా పెడితే మంచిదిగా ఉంటుంది. ఇక ఏప్రిల్ నెల వచ్చేసింది. ఆర్థికంగా మాదిరిగా సామాన్యంగా నడిచిపోతుంది. కానీ వ్యతిరేకతలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. మన పక్కలో బల్లెల్లాగే ఉంటారు కొంతమంది, కానీ వాళ్ళ నుంచి మనం కొన్ని మాటలు కానీ విమర్శలు కానీ ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉండాలి. ఏప్రిల్ మాసంలో బీ కేర్ఫుల్. తర్వాత చూసినట్లయితే కనుక ఇంటా బయట కూడా మనం జాగ్రత్తగా ఉండాలండి. ఇంటా నెగ్గాలి, బయట నెగ్గాలంటే ముందు మనం తగ్గి ఉండాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మే నెలస్తుల్లోకి విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఇంట్లో ఎవరైనా వెళదాం అనుకుంటున్నారా విదేశాలకి? తప్పనిసరిగా ప్రయత్నాలు ఫలించేటటువంటి మంచి సమయం ఆసన్నమైంది మే మాసంలో. సరే, వ్యాపారాలకు సంబంధించిన కొత్త వ్యాపారాలకు సంబంధించిన అగ్రిమెంట్స్ చేయగలుగుతారు. శత్రువులను కూడా మీరు గుర్తిస్తారు. అంటే మీ కాన్షియస్ మైండ్ చెప్పుద్ది వీళ్ళు మనకి పనికిరారు, వీళ్ళు కరెక్ట్ కాదు అని. అది గ్రహించుకొని మీరు నడుచుకుంటే మీకు బాటంతా కూడా రాచ బాట కింద లెక్క. ఇక జూన్ మాసానికి వచ్చేద్దాం. జూన్ మాసానికి వచ్చినప్పటికీ బంధుమిత్రులు సంతోషంగా అందరినీ కలవడం, మంచి ఐకమత్య ధోరణితో ఉండడం, ధన కనక వస్తు వాహన లాభాలు పొందుతారు. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి? సంతోషంగా వృత్తి వ్యాపారాల్లో కూడా సొంత ఆలోచన పెట్టండి, అద్భుతంగా రాణిస్తారు. దానికి మీకు తిరిగే లేదనమాట. తర్వాత చూస్తే ఇక జూలై నెలకొస్తుల్లోకి ఆ బ్రహ్మాండమైనటువంటి శుభయోగం అండి. గృహయోగం, వసతులు, తర్వాత సౌకర్యాలు అన్నీ అమర్చుకుంటారు. నిజంగా చెప్పారంటే జూన్, జూలై, మే నుంచి బ్రహ్మాండంగా మన టర్న్ అంతా తిరిగిపోయిందని చెప్పొచ్చు.
ఇక జూలై నెలలో అవసరాలకు తగినటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఆగస్టుకి వస్తే కుటుంబంలో కొంచెం మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశం కనపడుతోంది. సంయమనంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. వాహనాల దగ్గర జాగ్రత్త సుమా. యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులారా కాస్త జాగ్రత్తగా ఉండండి. బీ అలర్ట్ అనమాట. ఉద్యోగంలో మారిపోదాం, ఇంకా పెద్ద ప్యాకేజ్ ఇస్తారేమో, ఇది ముందు విడిచిపెట్టేద్దాం, అక్కడ జాయిన్ అయిపోతాం, మనల్ని తీసుకుంటారు, అట్లాంటి అత్యాశకు మాత్రం ఆగస్టు నెలలో పోవాకండి. ఎందువల్ల అంటే పరిస్థితులు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. అందువల్ల మీరు ఎట్టి పరిస్థితిలోని కూడా ఉద్యోగ మార్పు కోసం ఆగస్టు నెలలో ప్రయత్నాలు వద్దు, అది రద్దు. ఇక చూస్తే సెప్టెంబర్ మాసానికి వచ్చేసాం. సెప్టెంబర్ మాసానికి వస్తేలోకి బంధువులతోటి మనకు కావలసిన వాళ్ళు అనుకున్న వాళ్ళతోటే విరోధాలు వచ్చేటటువంటి విషయం ఉంది. జాగ్రత్తగా ఉండండి. బీ అలర్ట్. కుటుంబ సహకారంతో మీరు విజయం సాధిస్తారు. కుటుంబంలో మీకు ఉన్నటువంటి వాల్యూస్తో మీరు విజయం సాధిస్తారు. కానీ బంధువులతో కానీ స్నేహితులు కానీ మన శత్రువులు మన పక్కనే ఉన్నారు, మనతోటి రోజు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మనం మేలు చేస్తారనుకున్నాము, వాళ్ళు మనకు చేసేటటువంటి విమర్శలు చేస్తున్నారు, మనకి కీడు చేస్తున్నారు అనేది మీకు మీరే గ్రహించగలుగుతారు. అందువల్ల ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఈ అక్టోబర్ మాసానికి వచ్చేసాం. తదుపరి విదేశీ యోగములు బాగున్నాయి. విదేశాలు వెళ్ళాలన్నా విదేశీ వస్తు సంపాదనలు సంపాదించుకుంటారు. మీ పిల్లలు అక్కడికి వెళ్ళి కొన్ని వస్తువులు పంపించడం కానీ, లేదా మీరే అక్కడికి మారడం కానీ, ఉద్యోగరీత్యా ఉండొచ్చు, వ్యాపార రీత్యా ఉండొచ్చు, బ్రహ్మాండంగా విదేశీ వస్తువులన్నీ కూడా మీరు కొనుగోలు చేసుకుంటారు. చాలా బాగుంటారు. సొంత నిర్ణయాలే, సొంత లాభము కొంత మానుకుని పొరుగు వారికి సాయపడబోయ్ అంటూ ఉంటాం కదా. ఆ విధంగా మీరు చేసినటువంటి ఉపకారాలు ఫలించి మీకు అన్ని విధాలు మీ సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. తర్వాత చూసినట్లయితే ఇక నవంబర్కి వచ్చేసాం. నవంబర్కి వస్తేలోకి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది. వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయాల్లో మార్పు కోరుకునుట మంచిదే. అర్థమైందా మీకు? ఇప్పుడు నవంబర్ నెల కార్తీక మాసం మార్పు అనేది మీకు చాలా మంచిది. వ్యాపారస్తులారా ఇంకో వ్యాపారం, లేదా ఉద్యోగస్తులారా చేంజ్, వృత్తుల్లోనే ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఎదుగుదల, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో, రాజకీయంగా డెఫినెట్గా ముందడుగు వేయండి. అన్ని విధాలా కూడా మీకు కలిసి వస్తుంది. ఇక డిసెంబర్ నెలకు వచ్చేసాం. డిసెంబర్ నెలకు వస్తుల్లోకి ధనం మాత్రం మంచి నెల ప్రాయంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆ తర్వాత చూస్తే వాగ్దానాలు చేసి నేను చేసేస్తా, ఏం పర్వాలేదు, నేనున్నాను అని మీరు ఇచ్చిన వాగ్దానాలు మీ కాళ్ళకు చుట్టుకుంటాయి. అందువల్ల వాగ్దానాలు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ముక్తసరిగా వ్యవహారాల్లోకి వెళ్ళండి. తర్వాత చూస్తే వైవాహికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, చట్టపరంగా కానీ తెగే వరకు లాక్కండి. కోర్టు వ్యవహారాల్లో కూడా ఏదైనా సరే తెగే వరకు లాగవద్దు. వివాహ విషయాల్లో అంటే భార్యాభర్తల సమస్యలు, ఆ తర్వాత ఉద్యోగ విషయంలో పై అధికారులతో సంయమనం లేకపోవట, చట్టపరంగా అంటే ఏమిటి, ఏదైనా ఆస్తులు తగాదాలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. చట్టపరమైనటువంటి విషయాల్లో కూడా మీరు తెగే వరకు లాగవద్దు. ఇది డిసెంబర్ మాసంలో మనం చేసేది.